స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో పద సంచలనం కార్యక్రమం నిర్వహించారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగంజ్ హనుమాన్ దేవాలయం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తరలి ఆర్ఎస్ఎస్ సందేశాన్ని పెద్దలు వినిపించారు. దేశం ముందు తరువాత మనమనే సిద్ధాంతంతో ఆర్ఎస్ఎస్ ముందుకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पदद्वेषकायो नमस्ते नमस्ते, पदद्वेषकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि तत्पूर्तये, अजेयाञ्च विश्वस्य देहीश शक्तिम्, अजेयाञ्च विश्वस्य देहीश शक्तिम्, सुशीलं जगत्येन नम्रं भवेत्, सुशीलं जगत्येन नम्रं भवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, सुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, स्वयं स्वीकृतं नः सुगङ्कारये, स्वयं स्वीकृतं नः सुगङ्कारये, समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रम्, समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्, परं साधनं नाम वीरव्रतम्, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, हृदन्ता प्रजागर्तु तीव्रानुषम्, हृदन्तः प्रजागर्तु तीव्रानिशम्, विजेत्री च न संहता कार्यशक्तिर्, विजेत्री च न संहता कार्यशक्तिर्, विधायास्य धर्मस्य संरक्षणम्, विधायास्य धर्मस्य संरक्षणम्, परं वैभवन्नेतुमेकं स्वराष्ट्रम्, परं वैभवन्नेतुमेकं स्वराष्ट्रम्, समर्था भवत्वा शिशाते पृशम्, समर्था भवत्वा शिशाते पृशम्। भारत माता की जय। भारत माता की जय। స్కంద విభాషః ఏక్ చూడండి ముందుకు కుడి చేతితో కింద నుంచి పట్టుకోవాలి, ఎడమ చేతితో పై నుంచి పట్టుకోవాలి.
1925లో ప్రారంభమై ఇప్పుడు 2025 వరకు సంఘ కార్యం జరుగుతున్నది. ఈ యొక్క దసరాకి 100 సంవత్సరాలు సంఘ కార్యం ప్రారంభమై పూర్తయింది. ఆ సందర్భంగా శాఖలు జరుగుతున్నటువంటి అన్ని గ్రామాలలో స్వయం సేవకులు తమ సొంత ఖర్చుతో ఈ యొక్క గణవేష్ ఏదైతే వేసుకున్నామో ఇలాంటి గణవేష్ ధరించి ఈ దేశం కోసం స్వయం ప్రేరణతో స్వలాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే కార్యకర్తలందరూ ఏకత్రితమై ఈ యొక్క గ్రామాల్లో ఉత్సవాల తర్వాత దేశంలో సమాజంలో ఒక సంఘటన శక్తి నిర్మాణం అవసరము అని సంఘ ప్రారంభకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ ఎడిగేవారు ఇక్కడ పైన ఫోటోలు ఏదో చూపిస్తున్నారో ఆ ఫోటోలలో నల్ల టోపీ చెప్పి అప్పుడే వారు సమాజం లోపల మార్పుకి ఒక సంస్థ కాదు సమాజంలో మార్పు రాగలగాలి సంఘటన నిర్మాణం కావాలని ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి 100 సంవత్సరాల ప్రయాణంలో ఈ యొక్క సంఘం పనిచేస్తూ ఒక 15 సంవత్సరాల లోపల మొత్తం అన్ని రాష్ట్రాలు చేరుకోవడం తర్వాత 40 నుంచి 73 వరకు కూడా సంఘంలో తయారు నుండి వ్యక్తుల ద్వారా ప్రతి క్షేత్రాల్లో ఒక జాతీయవాద దృష్టికోణం కలిగినటువంటి నేషన్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళ ఆధారంగా ఒక 36 క్షేత్రాల్లో సంఘం పనిచేస్తూ 1990 నుంచి సమాజ పరివర్తన కోసం తయారైనటువంటి వ్యవస్థా పరివర్తన కోసం తయారైనటువంటి క్షేత్రాల సహాయంతో వ్యక్తి నిర్మాణం అనేది స్వయం సేవకుల ఆధారంగా సమాజ పరివర్తన కోసం 1990 నుంచి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 2025 100 సంవత్సరాలు పూర్తయి మొత్తం సమాజం ఒక 5 రకాలుగా మార్పు చేసుకున్నట్టయితే నేడు ప్రపంచంలో భారతదేశం మార్గదర్శకంగా తిరిగి ఉండగలుగుతుంది అని పంచ పరివర్తన పేరుతో ఇప్పుడు ప్రస్తుతం 6వ సంఘాలుగా ఉన్న మోహన్జీ భాగవతి గారు చెప్పారు. ఆ పంచ పరివర్తనలో స్వదేశీ ఆలోచన స్వదేశీ జీవన శైలి సమాజ పరివర్తనకి పర్యావరణము కుటుంబ ప్రబోధన అనే పేరుతో మనమేంటి మన ఇల్లు ఏ విధంగా ఉండాలి స్వవేష స్వభాష స్వభూష భజన్ భోజన్ భ్రమణ్ ఇవన్నీ కూడా తర్వాత మనమందరము కూడా కలిసి సామాజికంగా ఎన్ని కులాల వాళ్ళం ఉన్నప్పటికీ మనమందరం కలిసిమెలిసి ఉండగలగాలి అనేటువంటి ఆలోచన దేశాన్ని విభజించి పాలించు అని బ్రిటిష్ వాడు అయితే దేశాన్ని విడగొట్టాడో ఆ యొక్క గొప్ప భారతదేశాన్ని తిరిగి నిర్మాణం చేయాలి. ఏ కులమైన కులాలు అనేటువంటి కేవలం ఉదర పోషణ కోసం తయారైనటువంటి కుల వృత్తులు ఈ విధంగా అయితే వివిధ రకాల పువ్వులు ఉంటాయో అట్లనే తోటలో అన్ని రకాల పువ్వులు కలిసి ఒక తోట భారతదేశం సుందర బలము కనుక సామాజిక సమగ్రత 5వ రకంగా ప్రతి ఒక్క భారతీయుడు దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పౌర విధులని సరిగ్గా నిర్వహిస్తూ సమాజాన్ని కాపాడుతూ తాము పనిచేస్తున్న క్షేత్రంలో దేశము ముఖ్యము. దేశంలో ఏ విఘటన శక్తికి తిరిగి భారతదేశాన్ని విభజించే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే అందరము కలిసిమెలిసి ఉండగలగాలి. భారతీయులందరూ కూడా ఒకటి అనేటువంటి భావన నిర్మాణం అవసరమని ఈ యొక్క 5 రకాల భావనని దేశంలో నిర్మాణం చేయాలనేటువంటి ఈ యొక్క సంవత్సరంలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాబోతున్న రోజుల లోపల ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క హిందూకి ఒక కరపత్రము ఒక స్టిక్కర్ ఇవ్వడము మనమందరం భారతీయులము అందరం కలిసిమెలిసి ఉందాము అనేటువంటి విషయంలో హిందూ సమ్మేళనాలు జరపడం అదే రకంగా యువకులకు విషయాలు తెలపడం యువకులకి ప్రతిష్ఠిత వ్యక్తులకి ఇవే విషయాలు తెలపడం అన్ని రకాల కుల పెద్దలని ఆహ్వానిస్తూ మనమందరం కలిసిమెలిసి ఉండడం మనమందరం కలిసి ఒక కుటుంబము అనే భావన సమాజంలో ఇప్పటికే ఉన్నది. అది కొనసాగిస్తూ తిరిగి ఒకసారి ఈ దేశం మళ్ళీ విభజన కాకుండా పటిష్టంగా ఉంటూ భారతదేశం ప్రపంచంలో మేటి దేశం త్వరలో కావాలని దానికోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరూ మనవంత కృషిగా మనము మారుతూ అందరికీ కావాలి చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ అని అందరూ ఒప్పుకుంటారు. కానీ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్ తన నుంచి మార్పు రాగలగాలి. కనుక తను నైతికంగా చక్కగా ఉంటూ అభివృద్ధికి దోహదపడుతూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే తనతో సహా అందరూ బాగుంటారు. మొత్తం విశ్వానికి ఈ యొక్క హిందూ దేశం బాగుంటే విశ్వానికి బాగుంటుంది. మన యొక్క పూజా పద్ధతుల్లో ఎన్ని రకాల పూజా పద్ధతులు చేసినప్పటికీ చివరికి ఒకే మంత్రం చెప్తాం, సర్వే సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్యే. నేను ఒకటే కాదు
నేను పూజ చేసేటువంటి దేవుణ్ణి పూజ చేస్తేనే కాదు, అన్ని రకాల ప్రాణులు నాతో సహా సుభిక్షంగా ఉండగలగాలి అనే మన యొక్క భారతదేశం, మన పెద్దలు, మన వేదాలు మనకు చెప్పినటువంటి విషయాన్ని మనం ప్రపంచం ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. తిరిగి అందరం కలిసి ఈ యొక్క హిందుత్వం ఆధారంగా దేశం లోపల దేశాన్ని ఒక కుటుంబంతో విశ్వమార్గం ప్రపంచాన్ని ఆర్యమయం చేద్దాం, శ్రేష్టమయం చేద్దాం అనేటువంటి ప్రయత్నంతో సంఘ స్వయం సేవకులు ముందుకు కదులుతున్నారు. అందరం కలిసి ఒక మాట చెప్తాను, అందరూ కలిసి 2 చేతులు లేపుతూ భారత మాతకి జయకాలు చెప్తాం. భారత్ మాతాకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు లేపి భారత్ మాతాకి జయ అనాలి. మీరు కూడా భారత్ మాతాకి జై.